ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిన్స్ వరల్డ్. స్నోని ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళు స్నో కింగ్డమ్కి వచ్చి జమ్మూ కాశ్మీర్ వచ్చిన ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేనండి, చెన్నైలో ఉన్న స్నో కింగ్డమ్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి బయట కనిపిస్తున్నదంతా కార్ పార్కింగ్. ఇక లోపలికి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్. మనకి ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ చూస్తున్నారా, సెషన్స్ అండ్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. స్నో కింగ్డమ్తో పాటు కాంబోస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. మేమైతే స్నో కింగ్డమ్తో పాటు జంగిల్ సఫారీ 12D సైన్ మ్యాజిక్స్కి వెళ్ళాము. స్నో కింగ్డమ్ మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి. టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి 750 రూపీస్, చిన్నపిల్లలకి 650 రూపీస్ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ బిలో 2 years కిడ్స్ నాట్ అలౌడ్. ఇదేనండి టికెట్ కౌంటర్. ఇక్కడ చూసారా, సైడ్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి పెట్టించారు. మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. 750 రూపీస్ స్టార్టింగ్ నాకు చాలా కాస్ట్ అనిపించిందండి, కానీ లోపలికి వెళ్ళాక వర్త్ అనిపించింది. నిజంగా చాలా బాగుంది. ఇక మనమైతే లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఫ్యాన్ చూడండి ఫ్రెండ్స్, హెలికాప్టర్ ఫ్యాన్లో ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ లోపల చిన్న షాప్స్, ఐస్ క్రీమ్స్, కాఫీ షాప్స్ అయితే ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే టూ మచ్. ఇక్కడ లోపల షాప్స్ అన్ని వుడ్తో అయితే డిజైన్ చేశారు, చాలా బాగుంది చూడటానికి. స్నో లోపలికి వెళ్ళడానికి ఒక గ్రూప్ తర్వాత వేరే గ్రూప్ని పంపిస్తారు. మనం టైమింగ్స్ చూసుకొని టికెట్ తీసుకోవాలి. స్నో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి. చెప్పులు, బ్యాగులు పెట్టుకోవడానికి ఒక కౌంటర్ ఉంటుంది. స్నో లోపలికి వెళ్ళే ముందు ఒక్కొక్క కౌంటర్లో ఒక దగ్గర 1 pair సాక్సెస్, 1 pair షూస్, 1 pair గ్లౌసెస్, 1 జర్కిన్ ఇస్తారు. లోపల చలి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏది మిస్ అయినా తర్వాత చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది, కనుక తప్పనిసరిగా అన్నీ తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, మాతో పాటు సెషన్స్కి వచ్చేవాళ్ళు అందరూ ఇక్కడ షూస్, జర్కిన్ అన్నీ వేసుకుంటున్నారు. నేనైతే మేలో వెళ్ళాను ఫ్రెండ్స్, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. మేము 2 o'clock సెషన్కి బుక్ చేసుకున్నాము టికెట్. టైం అయినంత వరకు అయితే ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మా టైం అయితే వచ్చేసిందండి. ఇదే స్నో వరల్డ్. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ ఇచ్చేసి లోపలికి వచ్చేసాం. చూస్తున్నారా, పైన అంతా ఎలా డిజైన్ చేశారో. ఇక్కడ ఒక చిన్న క్యూ లైన్ ఉంటుంది. ఇక్కడైతే ఒక 15 minutes వెయిట్ చేయాలంట. 15 minutes తర్వాత లోపలికి పంపిస్తారు. లోపల ఒక 1 hour అయితే ఉంచుతారు. ఇక్కడైతే చలి చాలా ఎక్కువగానే ఉంది. లోపలైతే ఇంకెలా ఉంటుందో ఒకసారి మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లోపలికి పంపించారు. లోపలికి వెళ్దాం రండి. వావ్, లోపలైతే చాలా బాగుంది. నిజంగా ఒక మంచి ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేయండి. కిందంతా మంచు, ఒక మంచు ప్రదేశం ఎలా ఉందో అలా డిజైన్ చేశారు. నిజంగా చాలా బాగుంది. వైట్ బియర్, సేల్స్, ఇగ్లూ ఇక్కడ చూడొచ్చు. మేమైతే ఇగ్లూ లోపలికి వెళ్ళి ట్రై చేసాము. కొంచెం వెచ్చగా ఉంది. పెద్దవాళ్ళు అయితే లోపల వరకు వెళ్ళలేరు, చిన్నపిల్లలు వెళ్ళొచ్చు. ముఖ్యంగా అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకి కూడా తగినట్టుగా డిజైన్ చేశారు స్నో పార్క్ని.
లోపల మ్యూజిక్ కూడా ప్లే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే స్నోతో చాలా బాగా ఆడుకున్నాము. ఐస్ స్లైడింగ్, ఐస్ రన్నింగ్, స్నోబాల్ ఫైటింగ్, ఇలా చాలానే ఆటలు ఉన్నాయి అక్కడ. మేమైతే బాగా ఆడుకున్నాము. కాసేపటిలో అయితే పైనుంచి స్నో కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్. దానివల్ల ఇంకా చలి ఎక్కువైపోయింది మాకు. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఒక అన్న పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లోపలైతే -8 degrees చలి ఉంది. చలి అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే 30 minutes తర్వాత డీజే సెటప్ అయితే పెట్టారు. అందరూ వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు బాగా. నేనైతే ఈ చలికి ఫ్రీజ్ అయిపోయాను. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చెన్నై స్నో పార్క్ వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాసేపటి తర్వాత అయితే ఇక్కడ ట్యూబులు ఉన్నాయి కదా, అవి తీసుకొని స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళి దాంట్లో కూర్చొని కిందకి జారుతుంటే భలే థ్రిల్లింగ్గా అనిపించింది. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లోపల ఉన్న యాక్టివిటీస్ అన్నీ ఫ్రీ, ఎటువంటి మనీ పే చేయని అవసరం లేదు. ఇది పెద్దవాళ్ళది, పక్కన చిన్నపిల్లలది కూడా ఉంటుంది. స్నో కింగ్డమ్ 1 hour తర్వాత బయటకు వచ్చి మనం వేసుకున్న జర్కిన్, సాక్సెస్ అన్నీ బయట ఉన్న ట్రేలో వేసేయాలి. Thank you friends watching the video. Please like and share, subscribe.